హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈరోజు చెప్పే ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకొని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునే సింపుల్ చిట్కాలు అనేవి ఈ వీడియోలో ఉన్నాయండి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఈ టిప్స్తో గంటల్లో అయ్యే మీ పనులన్నీ కూడా నిమిషాల్లో కూడా పూర్తయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము బియ్యం అనేవి కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనము 25 కేజీస్ బస్తా అలాగా వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకి ఒక్కొక్కసారి అందులో పురుగు పడుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా నల్లటి చిన్న చిన్న పురుగులు అనేవి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. లేదంటే కొంచెం తెల్లగా ఉన్న పురుగులు కూడా ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఈజీగా పోయే ఒక సింపుల్ చిట్కా చెప్తానండి. ఇలా మనం బియ్యము ఒక డబ్బాలో పోసుకుంటాం కదా. ఇక్కడ నేను గిన్నెలో పోసి చూపిస్తున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో సగం వరకు మన దగ్గర వెనిగర్ ఉంటూ ఉంటుంది కదండి, వంటల్లో వాడతాము. ఆ వెనిగర్ని ఎలా పోసి బియ్యం మీద మూత పెట్టకుండా ఉన్నామనుకోండి, అందులో ఉన్న పురుగులన్నీ కూడా మనకి బౌల్లో పడిపోతాయండి. వెనిగర్లో ఉండేటటువంటి ఘాటు వాసనకి పురుగులన్నీ కూడా వచ్చి దాంట్లో పడిపోతాయి. ఇలా మనము మొత్తము బియ్యం డబ్బాలో ఇలా మూత తీసి పెట్టామనుకోండి, మనకి పురుగులన్నీ వచ్చేస్తాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కాళ్ళ మీద చేతుల మీద ఇలాగా పెన్నులతో గీసేసుకుని వస్తూ ఉంటారు కదా. ఈ గీతలు అనేవి మనకి ఎంత చెరిపినా కూడా ఒక్కొక్కసారి చెరగకుండా ఉంటాయి. పిల్లల స్కిన్ తత్వాన్ని బట్టి మనం సోప్తో గట్టిగా రుద్దామనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళకి ర్యాష్ అనేది వస్తుంది కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా చేయండి, గీతలు అనేవి చాలా ఈజీగా పోతాయండి. కొంచెం దూదిని తీసుకొని కొబ్బరి నూనె దాని మీద ఒక 4-5 చుక్కలు వేసుకొని ఇలాగా మనకి ఎక్కడైతే గీతలు ఎక్కువగా పడినాయో పెను గీతలు దాని మీద ఇలా రబ్ చేసామనుకోండి, మనకి ఈజీగా మరకలు అనేవి చాలా వరకు పోతాయండి. తర్వాత మనం ఒకసారి చెయ్యి వాష్ చేసుకుని ఆ తడి చేతి మీద కనుక మనం ఇలా పైన కనుక ఈ దూదితో రుద్దామనుకోండి, మనకి పెన్నుతో రాసిన మరకలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, దూదితో కొంచెం పైన రబ్ చేస్తే మనకి ఈజీగా ఇంకు మరక దూదికి అంటిపోతుందండి. తర్వాత మనకి చెయ్యి అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్గా ఈజీగా మనము చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ పిల్లలు ఎక్కడ రాసుకున్నా కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనలో చాలామంది కళ్ళజోడు వాడుతున్నాం కదండి ఇప్పటి రోజుల్లో. మనము ఒక్కొక్కసారి కళ్ళజోడు మర్చిపోయి బయటికి కనుక వెళ్ళినప్పుడు, ముఖ్యంగా మనం మెడికల్ షాప్కి అలాగా వెళ్ళామనుకోండి, మనకు ఒక్కొక్కసారి కళ్ళజోడు పట్టుకు వెళ్ళినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనకి ఈజీగా దాని మీద ఉన్నటువంటి చిన్న చిన్న లెటర్స్ కానీ లేదంటే ఎక్స్పైరీ డేట్ కానీ అవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయండి. ఇక్కడ నేను ఒక సిరప్ బాటిల్ చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఫోన్లో వీడియో ఆన్ చేసుకుని తర్వాత లేదంటే ఫోటో కానీ వీడియో కానీ ఆన్ చేసుకుని తర్వాత మనము ఇలా మనం బాటిల్ మీద ఉండేటటువంటి లేదంటే మెడిసిన్స్ మీద ఉండేటటువంటి ఎక్స్పైరీ డేట్ కానీ లేదంటే వాటి మీద ఉండే కంటెంట్స్ కానీ అవన్నీ కూడా ఇలా ఈజీగా చూసుకోవచ్చండి. దీన్ని జూమ్ చేసి చూడటం వల్ల మనకి ఈజీగా దాని మీద ఉన్నటువంటి అక్షరాలు కనపడతాయి. కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళకపోయినా మనం ఈజీగా అవన్నీ కూడా చదవగలుగుతాము. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాంటి సోప్ బాక్సులు అనేవి పారేస్తూ ఉంటాం కదండి. అందులో సోప్ వాడుకున్న తర్వాత ఈ బాక్స్ వేస్ట్ అని పారేస్తాం కదా. ఈ బాక్సులో మనకి మంచి సువాసన ఉంటుందండి. ముఖ్యంగా శాండిల్ సోప్స్ అలాంటివన్నీ కూడా ఇలా బాక్సుల్లో వచ్చినప్పుడు ఆ బాక్స్కి కూడా మనకి చాలా మంచి వాసన అనేది ఉంటుందండి. అది పారేయకుండా ఇలా చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక పిన్నీస్ తీసుకుని ఇలాగా రెండు వైపులా కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము నాప్థలిన్ బాల్స్ అంటారు కదండి, అవి కలరౌండ్లు అంటారు కదా, అవి 3 కానీ 4 కానీ ఇలా వేసుకుని తర్వాత మన దగ్గర డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని ఇలా చిన్న ముక్కను కట్ చేసి ఇలా బాక్స్కి వెనక వైపున అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్నటువంటి ఈ బాక్స్ని ఇప్పుడు మనము బాత్రూంలో పెట్టుకున్నట్లయితే మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఈ సోప్కి ఉన్నటువంటి మంచి సువాసనతో పాటుగా మనం వేసుకున్నటువంటి కలరావండ్లు ఉన్నాయి కదండి, వాటి సువాసన కూడా కలిసి మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి ఫ్రెషనర్గా ఇది పనిచేస్తుంది. మనం బాత్రూంలోకి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతేకాకుండా బాత్రూంలో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అలాంటిదంతా కూడా ఈ కలరౌండ్లో పీల్చుకుంటాయండి. దాంతో మనకి బాత్రూమ్ అంతా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, మంచి సువాసన ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనము వంట చేసినప్పుడు మనకి వేళ్ళకి బాగా ఎక్కువగా సెగ అనేది తగిలి మనకి వేళ్ళు అనేవి చాలా మంట పెడుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా చేశారనుకోండి, మనకి వేళ్ళ మంట అనేది చాలా ఈజీగా తగ్గుతుందండి. మనకి ఎక్కడైతే వేలు కాలిందో ఆ ప్లేస్లో గోధుమ పిండిని ఇలాగా ఉండలాగా కలుపుకొని దాన్ని చిన్న చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత
దాని మీద మనకి నచ్చినటువంటి టూత్పేస్ట్ ఏదైనా పర్వాలేదండి, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసి దాని మీద మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని దాన్ని ఇలా వేలికి కనుక తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి వేలికి ఉండేటటువంటి మంట అనేది చాలా త్వరగా తగ్గుతుంది. ఇలా మనకి ఒక్కొక్కసారి 2 వేళ్ళు 3 వేళ్ళు అలా వేడి తగులుతూ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా త్వరగా మంట తగ్గడమే కాకుండా అక్కడ బొబ్బలు కూడా రాకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాంటి ప్లాస్టర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. ప్లాస్టర్ బండిల్ అనేది మనము కొద్దిగా ప్లాస్టర్ కట్ చేసి వాడిన తర్వాత అలాగే వదిలేస్తే అది అంటుకుపోయి తర్వాత దాని కొస అనేది ఎక్కడ ఉందో మనకు కనపడకుండా ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే మనం ఇలాగా ప్లాస్టర్ తీసుకున్న తర్వాత దాని మీద ఇలాగా ఒక స్టిక్కర్ కనుక అంటించి పెట్టినట్లయితే మనకి అక్కడ మనకి తీసుకుని వాడుకోవడానికి ఆ ప్లాస్టర్ అనేది చాలా వీలుగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను ఇలా ప్లాస్టర్ వేసి చూపిస్తున్నాను. తర్వాత ప్లాస్టరు మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఈ ప్లాస్టర్ కొద్దిగా తీసుకుని మళ్ళీ అదే ప్లేస్లో ఇలాగా ఈ స్టిక్కర్ కనుక అంటించి పెట్టామనుకోండి, మనకి ఎక్కడి నుంచి ఈ ప్లాస్టర్ అనేది మొదలవుతుంది. ఈజీగా మనము ప్లాస్టర్ని తీసుకోగలుగుతాము. మనం ప్రతిసారి కూడా ప్లాస్టర్ని వెతుక్కోవాల్సిన అవసరం అస్సలు ఏమి ఉండదండి. ఇలాగే మనము ప్లాస్టర్ వాడిన ప్రతిసారి కూడా మనం ఇలాగే ఒక స్టిక్కర్ కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి అక్కడ స్టిక్కర్ అనేది ఉండటం వల్ల మనం ఈజీగా ఈ ప్లాస్టర్ అనేది తీసుకోగలుగుతామండి. టిప్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము దారాలు అనేవి ఉపయోగించుకుంటూ ఉంటాం కదండి. ముఖ్యంగా దారం ఉపయోగించిన తర్వాత ఒక్కొక్కసారి దారం అలాగే వదిలేసామనుకోండి, ఆ దారం అంతా కూడా మనకి చిక్కుపడిపోయి దారం అనేది మనకి చాలా వరకు వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి. దారపు రీల్ నుంచి దారం వాడుకున్న తర్వాత దారపు కొస ఉంటుంది కదండి, ఆ కొసను ఇలాగా దారపు బంతికి పెట్టి తర్వాత అక్కడ ఆ దారం ఇలా కదలకుండా గట్టిగా పట్టుకుని దాని మీద ఇలా ఒక స్టిక్కర్ పెట్టామనుకోండి, మనకి దారపు రీల్ నుంచి ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ తీసుకుని మనం వాడుకోవాలనుకున్నప్పుడు ఎంత దారం కావాలో అంత దారం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలాగే స్టిక్కర్ కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి దారం అనేది అస్సలు చిక్కులు పడకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాగా శారీకి పిన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా బయట పిన్ను కానీ లేదంటే కుర్చీలకు కానీ ఇలా పిన్నులు పెట్టుకున్నప్పుడు ఇవి సిల్క్ శారీస్ లాంటివి అయితే మనకి ఆ పిన్నీస్లోకి ఆ శారీ అనేది చిక్కుకుపోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఎంత తీసినా కూడా ఒక్కొక్కసారి రాకుండా ఉంటుంది. బలవంతంగా పట్టి లాగామనుకోండి, మనకి శారీ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్న చిన్న చిరుగులు పడతాయి కదా, అలా కాకుండా ఉండటానికి ఇలా చేయండి. ఒక చిన్న స్టిక్కర్ తీసుకుని పిన్నీస్కి ఇలాగా తగిలించాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్టిక్కర్కి ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు పిన్నీస్ని మామూలుగా మనము స్టెప్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే మనం చీర కనుక పెట్టామనుకోండి, మనకి అస్సలు ఈ శారీ అనేది పిన్నీస్లోకి చిక్కుకోదండి. మనము ఎంత లాగినా కానీ మనకి పిన్నీస్లోకి శారీ అనేది వెళ్ళదు. శారీ అనేది డ్యామేజ్ అవ్వటం కూడా ఉండదండి. చాలామంది చుడీదార్స్ వేసుకున్నప్పుడు కూడా ఎక్కువగా చున్నీ వేసుకుంటారు కదా, దానికి కూడా పిన్నీస్లు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము గ్యాస్ స్టవ్ మీద రోజు కూడా వంట చేసుకుంటూ ఉంటాం కదండి. వంట చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి స్టవ్ బర్నర్స్ అనేవి ఇలా పాలు పొంగిపోవటం వల్ల కానీ లేదంటే స్టవ్ మీద అన్నం పెట్టినా పొంగిపోయినా కానీ మనకు ఒక్కొక్కసారి ఆ బర్నర్స్లో ఉండేటటువంటి హోల్స్ అనేవన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా. వాటిల్లో నుంచి మనకి మంట రాకపోవడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక గిన్నెలో సగం వరకు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. దాంట్లో మన దగ్గర ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్ని తీసుకోవాలి. నేను ఇక్కడ డోలో 650 ట్యాబ్లెట్ని ఒక దాన్ని తీసుకుని మెత్తని పొడిలాగా దంచి ఆ వాటర్లో వేసుకున్నాను. తర్వాత అందులోనే మన దగ్గర వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అందులోనే మన వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ కూడా ఒక 2 మూతలు ఇలా వేసుకుని తర్వాత ఇప్పుడంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మన దగ్గర ఈ బర్నర్స్ ఉంటాయి కదండి, ఈ బర్నర్స్ 2 కూడా ఇలా ఈ వాటర్లో పెట్టేసి 1 గంట పాటు అలా నాననివ్వాలండి. అలా వదిలేస్తే అవి పూర్తిగా నానిపోతాయి. తర్వాత ఇప్పుడు మనము వాడినటువంటి ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. దాంట్లో ఉండేటటువంటి జిడ్డు మురికి ఏదైనా ఉంటే పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మనకి ఏవైనా పాలు పొంగిపోయినా లేదంటే జిడ్డుగా ఉన్నా కూడా ఆ జిడ్డు అంతా కూడా పూర్తిగా పోతుంది. ఏదైనా మాడిపోయినా కూడా మనకి పూర్తిగా ఇవి క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇలా బ్రష్తో ముందు వెనక కూడా అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్లు అనేవి దొరకక మనకి చాలా ఇబ్బందిగా ఉంది కదండి. అలాంటప్పుడు మనము గ్యాస్ అనేది ఆదా చేసుకుని పొదుపు చేసుకున్నాం అనుకోండి, మరికొన్ని ఎక్కువ రోజులు గ్యాస్ అనేది వాడుకోవచ్చండి. మనకి గ్యాస్ కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం అన్ని క్లీన్ చేసుకునేటప్పుడు మనకి వాటర్లోకి ఆ డస్ట్ అంతా వచ్చేస్తుందండి. తర్వాత మామూలుగా మళ్ళీ మంచి వాటర్తో ఈ బర్నర్స్ని ఒకసారి మంచి వాటర్లో కడగాలి. తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఇవి పెట్టి
ఈ తడంతా కూడా పూర్తిగా తుడుచుకోవాలండి. వీటిలో అసలు ఏమి తడి లేకుండా చూసుకోవాలి. పూర్తిగా మనకి పొడిగా ఉండాలండి. తర్వాత ఇప్పుడు ట్యాబ్లెట్ షీట్లోనే చివరి భాగం ఉంటుంది కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కత్తెరతో ఇలాగా మనకి కొంచెం కొసలాగా కొంచెము సూదిలాగా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మనము హోల్స్లోకి పెట్టి ప్రతి ఒక్క హోల్లోనూ ఇలా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇదే ప్లేస్లో మనం సూదితో కూడా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే సన్నని పిన్నీస్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఏదైనా మనకి పాలు పొంగినప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా వంట చేసినప్పుడు, ముఖ్యంగా కుక్కర్ పెట్టినప్పుడు కానీ, లేదంటే అన్నం వండినప్పుడు ఎక్కువగా గంజి అనేది మనకి పొంగిపోయి ఈ హోల్స్లోకి పట్టేస్తూ ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా ప్రతి బర్నర్లో ఉండేటటువంటి ప్రతి హోల్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా రెండు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి హోల్స్ అన్నీ కూడా మనకి పూర్తిగా ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు మనము 2 స్పూన్లు తీసుకొని మనము ఈ బర్నర్ లోపల భాగాలను ఇలా తుడుచుకోవచ్చండి. బర్నర్లు అయితే మనం క్లీన్ చేయగలుగుతాం, కానీ కాకపోతే మనం బర్నర్లు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని మనం క్లీన్ చేయం కదా. ఇలా స్పూన్తో మనము ఆ బర్నర్లు పెట్టే ఆ ప్లేస్ కనుక మనం క్లీన్ చేసుకుంటే మనకి మంట అనేది ఎర్రగా రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి మంట అనేది ఎర్రగా వస్తుంది కదండి, అప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మంట అనేది ఎర్రగా రాకుండా బ్లూ కలర్లో వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను ఒక స్పూన్ని తీసుకొని ఒక పాత సాక్స్ని ఒకదాన్ని తీసుకోవాలి. దాంట్లో ఈ స్పూన్ పెట్టి మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా మనం బర్నర్ పెట్టే ప్లేస్లో ఇలా క్లీన్ చేసుకోవాలండి. అక్కడ ఉండేటటువంటి ఏదన్నా మసి కానీ, లేదంటే జిడ్డు కానీ ఆ స్పూన్తో మనం క్లీన్ చేయడం వల్ల మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగం వరకు నీళ్లు తీసుకోవాలి. దాంట్లో విమ్ లిక్విడ్ జెల్ ఇలా కొద్దిగా వేసుకొని అదంతా ఆ వాటర్లో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు స్పూను ఇలా సాక్స్లో పెట్టుకున్నాం కదండి, దాన్ని వాటర్లో డిప్ చేసి తర్వాత ఇప్పుడు మనము ఇందాక మనం తుడుచుకున్నాం కదండి ఈ బర్నర్లో పెట్టే ప్లేస్లో, అదే ప్లేస్లో ఇలా తుడుచుకోవాలన్నమాట. దాంట్లో ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా కూడా ఇప్పుడు మనం తడి చేసి తుడుచుకోవడం వల్ల ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. అందులో ఉండేటటువంటి మనకి ఏదైనా పాలు పొంగిపోయినా, లేదంటే జిడ్డు లాంటిది ఏదైనా ఉన్నా మసి కానీ పూర్తిగా వచ్చేస్తుందండి. దాంతో మనకి గ్యాస్ అనేది బాగా వెలుగుతుందండి. గ్యాస్ అనేది మనకి ఎక్కడా కూడా అసలు వేస్ట్ అవ్వదన్నమాట. దాంతో మనకి సిలిండర్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది. చిన్న చిన్న టిప్స్ అనేవి మనము ఫాలో అయినట్లయితే మనకి గ్యాస్ సిలిండర్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఈ రోజుల్లో మనకి చాలా ఎక్కువగా గ్యాస్ అనేది కొరతగా ఉంది కదండి, అందువల్ల మన అందరము కూడా గ్యాస్ అనేది ఇలా ఆదా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ నేను మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా బర్నర్స్ అనేవి బిగించి తర్వాత గ్యాస్ మీద పెట్టిన తర్వాత గ్యాస్ అనేది వెలిగించి చూపిస్తున్నాను. చూడండి, గ్యాస్ అనేది ఎంత బాగా వెలుగుతుందో మీరే చూస్తున్నారు కదా. ఇంతకు ముందు అనేది మనకి గ్యాస్ అనేది అసలు వెలగలేదు కదండి ఒక్కొక్క ప్లేస్లో. చూడండి, ఇలా చేసి చూసినట్లయితే మీకు టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా సిలిండర్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము జల్లెడతో ఎక్కువగా పిండిలు అవి రవ్వలు జల్లించుకొని వాడుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి పిండి జల్లెడ అనేది ఇలాగా చిన్న చిన్న హోల్స్ అనేది పడిపోయినప్పుడు మనం వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా చేయండి. మనకి కొత్త జల్లెడ కొనుక్కునే వరకు కూడా అప్పటికప్పుడు మనకి పని జరగాలంటే ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడైతే హోల్ పడిందో ఆ ప్లేస్లో ఇలా ఒక స్టిక్కర్ని అంటించేసామనుకోండి మనకి జల్లెడ అనేది అసలు హోల్స్ అనేవి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనము పిండి కానీ ఏదైనా సరే మనం జల్లించుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను పిండి జల్లించి చూపిస్తున్నాను. హోల్లో నుంచి ఎక్కడ కూడా మనకి పిండి అనేది పడిపోకుండా ఈజీగా మనము పిండి అనేది జల్లించుకోవచ్చండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.